నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. భారీ వర్షాలకు బుడిమేరు వాగు పొంగి విజయవాడలోని చాలా ప్రాంతాలను ముంచెత్తింది. ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుముఖం పడుతుండడంతో ఎటు చూసినా బురద పేరుకుపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. బురదతో నిండిపోయిన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇంజన్ల లోపలికి నీళ్లు చేరి కదలని కార్లు, ద్విచక్ర వాహనాలు, పనిచేయని స్టవ్లు, కనిపించని వంట పాత్రలు. ఇక బుడిమేరు వరద ముంచెత్తిన ఇళ్లల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఏళ్ల తరబడి శ్రమించి ఒక్కొక్కటిగా సమకూర్చుకున్న వస్తువులకు ఇప్పుడు వేల ఖర్చు పెట్టి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని ప్రతి వస్తువులో బురద పేరుకుపోవడంతో తమ జీవితం మళ్లీ మొదటికొచ్చినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది. అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి నగర్, లూనా సెంటర్, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో నుంచి వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తేరుకొని మళ్ళీ సాధారణ జీవితం మొదలు పెట్టాలంటే కనీసం 10 నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రతి ఇంట్లో సగటున కనీసం 1,00,000 నుంచి 2 లక్షల విలువైన వస్తువులు పాడయ్యాయని బాధితులు అంటున్నారు. 4 రోజుల పాటు వరదల్లో బైకులు, కార్లు మునిగి ఉండడంతో అవి స్టార్ట్ కావడం లేదు. వాటిని కింద మీద పడి మెకానిక్ల వద్దకు తీసుకెళ్లేందుకు బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలు ఇక పనికిరాని స్థితికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. ఒక్కో 2 వీలర్ రిపేర్ కు కనీసం 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుందని మెకానికులు చెప్తున్నారు. అదే కార్లకైతే కనీసం 70,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇళ్లలోనే నీటి మోటార్లు పూర్తిగా బురదతో నిండిపోవడంతో వాటిని రిపేర్ల కోసం తరలిస్తున్నారు. ఇలా ఒక్కో మోటార్ రిపేర్ కు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ముంపు బాధితుల్లో ఎక్కువ మంది ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ తదితరాలను ఈఎంఐ ద్వారా కొన్నవారే. వాటికి ఇంకా కిస్తులు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ వస్తువులే బురద పట్టి వినియోగానికి వీలు లేకుండా తయారవడంతో బాధితులు లబోదిబోం అంటున్నారు. అజిత్ సింగ్ నగర్ పరిధిలోని అనేక కాలనీల్లో ఇప్పటికే వరద ఉధృతి తగ్గలేదు. కొన్ని చోట్ల ఇళ్లలోకి వచ్చి నీరు వెనక్కి తగ్గిన వీధులు, కాల్వలను తలపిస్తున్నాయి. అధిక శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొత్త రాజరాజేశ్వరిపేటలోని పేదలు నివాసించే కాలనీల్లో మోకాలి లోతులో నీరుంది. పలు అపార్ట్మెంట్లు, దుకాణ సముదాయాలు చుట్టూ వరద చేరి బయటకు రాలేకపోతున్నారు. చాలా కుటుంబాల వారు గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి పై అంతస్తుల్లో గడుపుతున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది యత్నిస్తున్నా ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, నందమూరి నగర్, కొత్త రాజరాజేశ్వరిపేట, భరత్ మాత కాలనీ, కండ్రిక, పాయకపురం, డాబాకొట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో వీధుల్లో ఇంకా ముంపు తీవ్రత తగ్గలేదు. తమ్మిన దుర్గానగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరిపేట మార్గంలో ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు, లారీలపై తప్ప ద్విచక్ర వాహనాలపై వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ గేటుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ ను భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. కృష్ణా నదిలో భారీ వరదకు ఇసుక డ్రెడ్జింగ్ చేసే పడవలు కొట్టుకొచ్చాయి. బ్యారేజ్ గేట్లను ఢీకొట్టడంతో నష్టం జరిగింది. 69వ గేటును బలంగా తాకడంతో కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా నిలిచాయి. ఇక కౌంటర్ వెయిట్లను బిగించే పనులకు బ్రేక్ ఇన్ఫ్రా సంస్థకు రిపేర్ పనులను అప్పగించారు.